నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌసెస్కి వచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి మనకు హౌస్ వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. ఆ రోడ్కి మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30x36 డైమెన్షన్ సైజ్ అండి. రోడ్ ఫేసింగ్ 30, లోపలికి 36 అండి. మనకి మంచి స్క్వేర్ బిట్ అండి. మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ ఉందండి. మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది. బోర్ కనెక్షన్ కూడా ఉందండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టండి. మనకి చుట్టుపక్కల లొకేషన్ విధంగా చూస్తే అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్ అంటే మనకి వచ్చేసి క్లియర్ టైటిల్ ఉందండి హౌస్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి మనం ఇదంతా గ్రానైట్ వర్క్ అంటే మనకి పార్కింగ్ ఏరియాలకి ఎంటర్గా అయ్యేది దగ్గర గ్రానైట్ వర్క్ అంటే చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి, మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. చూడండి, అంతా మనకు కనిపించేంత పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈ పార్కింగ్ ఏరియా మనకి కార్ పడుతుందండి. మనకి మంచిగా కార్ కూడా పడుతుంది. మొత్తం పార్కింగ్ ఏరియా గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ బోర్ కనెక్షన్ కూడా ఇచ్చారండి. బోర్ కనెక్షన్ కూడా ఉంది. దాని పక్కనే సంప్ కూడా ఇచ్చారండి. మనకి సంప్ వచ్చేసి ఇక్కడ ఉందండి సంప్. ప్రజెంట్ ఇప్పుడు సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి. మనకి కనిపించేంత సెట్ బ్యాక్ చూడండి. సెట్ బ్యాక్ కూడా మంచి విశాలంగా ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా పడుతున్నాండి. ఎందుకంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంత బాగుంది మనకి సెట్ బ్యాక్ కూడా. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి చూడండి, ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ దగ్గర పార్కింగ్ ఏరియా చూపించాం కదా. మనకి పైన వచ్చేసి ఇదంతా పైన పార్కింగ్ ఏరియాలో మనకు వాటర్ ప్రూఫ్ షీట్ అంటే ఇదంతా మనకి షీట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ షీట్. ఇది చూడండి, మనకు మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ చూడండి. మెయిన్ డోర్లో కూడా టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ అయినాక రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే మనకు ప్లేస్ అంటే ఇదంతా మనకి చిన్న వాష్ ఏరియా కూడా వచ్చేస్తుంది. అక్కడ వాష్ ఏమంటారు ట్యాబ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యాక మనకి మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి మెయిన్ డోర్ ఇచ్చాడు. డబల్ డోర్, మంచి డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇదంతా మీరు చూసేంత హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ అండి. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే. నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి ఎటువంటి క్రాక్స్ లేవంటే మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది, వర్క్లో ప్రాబ్లం లేదంటే మనకి. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. మనకు టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది అండి. అంతా మనకి టైల్స్ వర్క్. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్లో చిన్న పూజ స్టోర్లో ఇచ్చాడు. ఇక్కడ మనకి చిన్న పూజ రూమ్, ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన కిచెన్ రూమ్ అండి. ఇదంతా కిచెన్ కూడా చాలా బాగుంది. చాలా మంచి విశాలమైన కిచెన్ రూమ్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. కిచెన్ కూడా ప్లేస్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ అండి. మనకి టీవీ షెల్ఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. దీని ఆపోజిట్లోనే మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడండి. 2 బెడ్రూమ్స్ ఇచ్చాడని చెప్పాను కదా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్లో అంటే చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి మనకి పైన మనకి లోరో ఫుడ్ ఇచ్చారు. అది కాకుండా లోరో ఫుడ్ ఇచ్చారు. చూడండి, వర్క్లో అయితే చాలా మంచి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. షెల్ఫ్ కూడా ఏమంటారు ఇదంతా టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. దీని ఆపోజిట్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారో చాలా మంచి వర్క్ అంటే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి. చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయంటే మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఇది మనకు బాత్రూమ్ అండి. కామన్ అటాచ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. బాత్రూమ్ కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించా, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. లాక్ ఉందని ఇది సామాన్ ఉన్నాయి. ఇంకో మీకు సెట్ బ్యాక్ చూపించాను. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి ఇదంతా మనకి. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ కూడా చూడండి ఎంత మంచి చిన్నగా ఉన్నాయో. చాలా బాగున్నాయండి స్టెప్స్ కూడా. మనకి మంచి విశాలమైన స్టెప్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు పైన వరండా అండి. ఫస్ట్ ఫ్లోర్లో వరండా చూడండి. వరండా కూడా చాలా బాగా ఇచ్చాడు. దాంట్లో కూడా మనకు పీవీసీ షీట్ ఇచ్చాడు. వాటర్ ప్రూఫ్ షీట్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ది చూడండి ఎంత మనకు వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇక్కడ వరండాలో. ఇక్కడ నుంచి అక్కడ మనకు ఒక ఏమంటారు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ సెట్ బ్యాక్లో పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ సెట్ బ్యాక్లో కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇదంతా సెట్ బ్యాక్ అండి మనకి. ఇక్కడ వరకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాము. ఇంట్లోకి ఎంటర్ అయినాక చూడండి మీకు ఎంత మంచి విశాలంగా అనిపిస్తుందో హౌస్ వచ్చేసి.
చూడండి మనకి గ్రిల్స్ బాగా పెట్టండి మనకి. చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మీరు హాల్లో ఉన్నామండి. హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ హాల్ వర్క్. హాల్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా హాల్ వర్క్ అండి. మీకు దీంట్లో మనకి టీవీ షెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ అండి. ప్రతి ఒక్క విండోకి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఈ హాల్ నుంచి డైనింగ్ హాల్ పోయే దగ్గర ఇక్కడ చిన్న ఆర్చ్ వచ్చింది చూడండి. ఈ ఆర్చ్ కూడా చాలా బాగుంది, మంచి లైటింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నుంచి వచ్చే ఆర్చ్ అండి. ఇక్కడ దీంట్లో డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి వీళ్ళు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్, మంచి నంబర్ 1 క్వాలిటీ అండి. మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకు ఒక పూజ గది కూడా ఇచ్చారండి. ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు. ఇది అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఈ ఓపెన్ కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సేమ్ కింద ఎలా అయితే ఇచ్చారు బెడ్రూమ్ అలా ఉన్నాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్. దీనికి వచ్చేసి ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. కింద బాత్రూమ్ చూడండి, ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి ఏమంటారు బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ అంటే ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అంటే మీకు ఇప్పుడు ఒక హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, పూజగా చూపించా, కిచెన్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించా అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ గురించి మీకు అర్థమైపోతుంది. టెరెస్ పైకి వస్తున్నాను అండి. చూడండి ఇప్పుడు టెరెస్ పైకి వచ్చేసాను. లొకేషన్ చూడండి మీకే అర్థమైపోతుంది. చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి టెన్షన్ కూడా అవసరం కూడా లేదు. ఇక్కడ నుంచి రిగిల్ ఫోర్ట్ స్కూల్ కూడా చాలా దగ్గర అవుతుందండి. రిగిల్ ఫోర్ట్ స్కూల్ అన్ని స్కూల్స్ అన్ని దగ్గర, కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చాలా దగ్గర ఉన్నాయండి. ఇది వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30 x 36 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ అండి. మనకి 2200 ఎస్ఎఫ్టీ. కింద 2 BHK పైన 2 BHK అండి. ప్రైస్ వచ్చేసి 1,04,00,000 చెప్తున్నాను. స్లైట్ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.